జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ తారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. కానీ నవరాత్రి ఆరంభమైన రోజే నాకు ఇట్లాంటి చిట్టా చేయడం చాలా దురదృష్టకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగే సకదనాన్ని చూడు. ఈ సకదనం సరోజ్ సర్గం అంట ఈమె పేరు. నాకు అత్యంత హీనంగా మాట్లాడాలని ఉన్నది. ఆడ మొగ తేడా లేకుండా మాట్లాడాలని ఉన్నది. ఇక ఎట్లానంటే ఇచ్చి పడేయాలని ఉన్నది. జర్రా కొంచెం మింగుకుంటున్నా అంతే. ఇక ఈమెను చూసి ఈమెని అని అనే దానికంటే వల్గర్గా కూడా ఎట్లా మాట్లాడవచ్చు మీకు తెలుసు. దాది దూదే ఎట్లనైనా మాట్లాడవచ్చు. ఇక సో క్లియర్ కట్గా చెప్పాలనంటే ఈ సక్కదనం ఏం మాట్లాడితే జర చూడు. ఆమె ముఖం కూడా చూస్తాడా, వచ్చేది లోపలికి పోతుంది పొద్దుగాల పూట. గిసుంటి మొక్కలు ఏదో 2 నిమిషాల కోసం, పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడు అని చెప్పి ముచ్చట మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం మాట్లాడింది అన్నది మీకు తెలియాలి ఫ్రెండ్స్. జర మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇగో చూడు, ఈ పాట ఇనుండ్రి జర. ఇలా అసలు ఎందుకు పాట పాడిపిస్తారో కూడా నాకు తెలియదు. అమ్మవారిని ఏమని మాట్లాడిందంటే బీప్ హే అని చెప్పి మాట్లాడింది. మనం ఆడోళ్ళని దూషించి మాట్లాడతాం. ఆ రకంగా మాట్లాడింది ఈ సక్కదనం. మీ అమ్మ నాయన, మీ అక్క చెల్లెలు ఉన్నారేమో అట్లా జర ఇట్లా వస్తున్నాయి. నాకు జర కంట్రోల్ చేసుకుంటున్నా అంతే. నాకు రాకాను కాదు, నా బొంగులోది అయితే పీక్తుంది. 2-3 కేసులు బుక్ అయితే వచ్చు. ఎందుకు అని అంటే అరే గిరీష్ గారు కూడా ఇట్లా మాట్లాడతాడా అనేది నాకు ఇక జర ఆపుకుంటున్నాకు అంతే. బీపు బ్రహ్మ విష్ణు కోయి దేవత నయ్యానంట. మళ్ళీ మీ అమ్మనైనా దేవతనా? ఈ సకదనాన్ని అడుగుతున్నా. దుర్గా ఆఖరికి నేను మీకు ఇక్కడ పెట్టినా, నేను ఇక్కడ పెట్టినా. జర ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది చూడుండ్రు మీరు. అప్పటికి నేను ఆ విషయాన్ని హైలైట్ చేసిన. ఇగో ఇడేమని ఉన్నదో జర చూడుండ్రి. జూమ్ చేసి పెడతారు మా వాళ్ళని మీకు కరెక్ట్గా. మహిషాసురుణ్ణి పూజ చేయాలనంట. మహిషాసురుడు ఎట్లా పుట్టిండో తెలుసా? ఈమెకు అసలు తెలుసా? బర్రె కుట్టిండు. మళ్ళీ ఈమె ఎట్లా కుట్టింది, ఏ బర్రె కుట్టింది, ఏ పందులో కుట్టిందని అడగాల్సి వస్తుంది నాకు. నువ్వు మా దేవి దేవతలు అని అన్నప్పుడు నాకు ఇట్లాంటి మాటలే వస్తాయి. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో నుంచి ఇంకా లింక్ పోలే. కేసులు బుక్ అవుతున్నాయి. ఈమెకి ఏదో పెద్ద పొలిటికల్ సపోర్ట్ ఉందని తెలుస్తుంది కబుత్తర్కి. అంటే ఏదో ఒక అడ్డమైన నరేటివ్ తీసుకురావాలా, హిందువులను రెచ్చగొట్టాలా. హిందువులను రెచ్చగొట్టిన తర్వాత అక్కడ హిందువులు ఏమన్నా మాట్లాడారు అనుకో, SC ST అట్రాసిటీ కేసులు మళ్ళీ పెట్టాలి ఎవడైతే మాట్లాడతాడో. ఇప్పుడు ఈమె మీద ఏం కార్వాయి అయిందో ముజఫర్పూర్లో నాకు ముజఫర్ నగర్ ముజఫర్పూర్ నాకు తెలియదు కరెక్ట్గా. ఈమె మీద ఇప్పుడు ఏం బుక్ అయిందో కూడా నాకు తెలియదు. మళ్ళీ ఈమె తప్పించుకొని తిరుగుతుందో కూడా, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతా తెలియక వదిలిపెట్టదు. కాకపోతే నాకు మండుతుంది ఏంటనంటే ఇంత విషయం ఎందుకు మనం అసలు రావణాసురుడి దళిత అని చెప్పి మాట్లాడతాను. అంటే ఈ నరేటివ్ ఎవడు బిల్డ్ చేస్తున్నాడు అని అంటున్నా. పురాణాలకు విరుద్ధంగా, శాస్త్రాలకు విరుద్ధంగా. ఇప్పుడు నేను ఇది మాట్లాడితే మతతత్వ విద్వేషాలు, గిరీష్ నువ్వు ఇట్లా మాట్లాడుతూ మళ్ళీ ఈ సకదనం మాట్లాడింది ఏంది? ఇప్పుడు ఈ సుఖమైందా మాట్లాడింది విషయం అంతా? చెప్పుడు నాకు, ఈ సుఖమైన విషయమా మాట్లాడింది? ఈమె ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే నువ్వు గెలికినప్పుడు రాదు. అదే నేను రిటాలియేట్ చేస్తా చూడు, ఆడొస్తుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఈ సక్కదనాన్ని, ఈ కబుత్తర్ని, ఈ నీలి కబుత్తర్ని నేనేం అడుగుతున్నా, బిడ్డ కబుత్తర్ నువ్వు ఇస్లాంని ఇట్లానే కమెంట్ చేయగలుగుతావా? నీ జిగర్లో దమ్ము ఉంటే, ఒక అయ్య కుట్టిన ఆడపిల్లవైతే నేను ఇట్లనే బరాబ్బర్ మాట్లాడతాను. నువ్వు ఏమని రాసినావు వీడా? నా దుర్గని, నా అమ్మని కాదు, నా అమ్మని ఏమని రాసినావు నువ్వు? ఏమని వాడినావు నువ్వు? నేను బీప్ పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఉండొచ్చు మీ అమ్మ, మీ అయ్య, మీ 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 అక్క చెల్లెలు ఉండొచ్చు ఇంట్లో. ఎప్పుడైతే నువ్వు అంటున్నావో మళ్ళీ అనొచ్చు. మళ్ళీ మహిషాసురుడు మీకు దేవుడు కదా. మహిషాసురుడు దేవుడు అయినప్పుడు మళ్ళీ మీరు ఎవరు కుట్టిరు అని అడుగుతున్నా నేను. ఎస్పెషల్లీ నేను నిన్ను అడుగుతున్నా. నా చిట్టా కంప్లీట్గా నీ దగ్గర ఆగిపోతుంది. గిసుంటోళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం. దానికాడు తాళం రాగం కలిపి పాటలు పాడుతున్నాడు. ఇప్పుడు ఆ ముఖం చూస్తేనే యకారం వస్తున్నది. నేను ఇట్లానే మాట్లాడతా. నువ్వు మాట్లాడగలుగుతావా ఇస్లాంకి ఖిలాఫ్ అట్లా? సార్ తను జుదా అయిపోతుంది ఇప్పటిదాకా. అంటే పూరగాల మజాక్ అయిపోయింది హిందూయిజం అని అంటే. అది కూడా నవరాత్రుల 4 రోజుల నుంచి ఓపిక పట్టిన. నాకు ఇవాళ తెలిసిందన్నది కాదు ఫ్రెండ్స్, ఇది నాకు థర్స్డే రోజే తెలుసు. ఎందుకు అన్న ఒక ఆలోచన ఇంకా ఇది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది ఒక ప్యాటర్న్ నడుస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందో లేదో. వెనకటికి ఎట్లుండే అంటే మన దేవీ దేవతలను ముస్లిమ్స్ డైరెక్ట్గా అటాక్ చేస్తుండే. సరే ఇప్పుడు కొంచెమో గొప్పనో అరే మన జోలికి వాళ్ళు రానప్పుడు మన జోలికి వాళ్ళకి ఎందుకు పోవాలా, జర ఆ ప్యాటర్న్ తగ్గింది. ఇప్పుడు ఇది ఏమైందనంటే మనోళ్ళని మనకే దుష్మన్ చేస్తున్నారు. ఈ జాతివాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఒక కొత్త అది తీసుకుంటారు కంప్లీట్గా. వీళ్ళు ఏమైనా మాట్లాడినాం అనుకో, అంబేద్కరిజం అని చెప్పి పాపం మా మహనీయుడు పేరు ఖిలాఫ్గా మాట్లాడతారు. ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది ఒక కొత్త ప్యాటర్న్ అయిపోయింది కంప్లీట్గా.
ఇది ఎట్లా పెడతానంటే కంప్లీట్గా నీకు నాకే దుష్మని పెట్టుకుంటే ఒక చూసినవరా పోయి మీ వాళ్ళే కొట్లాడుకుంటారు జాతి ధరం మీద, మీరేంద్రా పెద్దగా మాట్లాడుతున్నారు, మీ దాంట్లో ఐక్యత ఉందా అని చెప్పి మాట్లాడితే మన నోట్లలో మన్ను పడుతుంది. ఈ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు మనకి ఇంటర్నల్గా లేపుతున్నారు, ఒక సైకలాజికల్ వార్ఫేర్ తయారు చేస్తున్నారు భారతదేశం. దీనికి ఎవడు బీజం పెడుతున్నాడు? జాతి 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 అని ఎట్లా మాట్లాడతారనంటే సిగ్గు శరం ఉండాలి. ఈమెకు చెప్తున్నా, సిగ్గు శరం. బ్రాహ్మణ గురువులు లేకపోయినుంటే, మరాఠా యోధులు లేకపోయినుంటే, పంజాబ్ సోదరులు లేకపోయినుంటే నీకు ఆజాదీ వచ్చేదా? ఈరోజు బ్రిటిష్ వాళ్ళు నీ దగ్గరికి పోయేటోళ్ళ? ఆజాదీ అనేది నా ఖడ్గ బినా డాల్ ఏం రాలే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బ్రాహ్మణిజంకు కంప్లీట్గా. అరే ఏం తప్పు చేసిరు? నాకు మాట ఇప్పుడు ఓ మాట అడుగుతున్నా. నేను కూడా బీసీనే, నేను ఇలా అడుగుతున్నా, నాకు చెప్పురు ఒక మాట. ఏం తప్పు చేసిరు బ్రాహ్మణులు? అగ్రకులాలు ఏం తప్పులు చేసినాయి చెప్పురు నాకు. ఒక మాట అడుగుతున్నా, నాకు చెప్పురు కదా. ఒక భూతద్దంలో పెట్టి చూపుతారు కంప్లీట్గా ఈ కబుత్తర్లందరినీ. చూడరు మీరు కూడా, మీకు ఒక ఆరం లేచేదాకా ముఖం చూడరు, అందుకనే పెట్టినాడు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఈ యాక్టర్లను అందరినీ గడపర దించే రోజులు దగ్గర పడ్డాయిగా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసులు గట్టిగా బుక్ చేయాలి ఫ్రెండ్స్. నేను తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్న లాయర్లను కోరుతున్నా ఒకసారి, దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. దీన్ని పోరాలను రెచ్చగొట్టుడు 4 రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో ఓపిక పట్టినాగా. అంటే ఏ పొలిటికల్ పార్టీస్ ఉంటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కంప్లీట్గా. అండ్ వి రిక్వెస్ట్ ది యోగి గవర్నమెంట్ టు టేక్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్. ఆడామొగ తేడాలే కూడా పుచ్చల వల్ల కొట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఫెమినిస్టులు ఈమెను చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు అంటున్నా అట్లాంటి కమెంట్ పెడతారు ఎవడన్నా? ఇది ఏంది? ఇది కమెంట్ ఇది దుర్గా బీపే होगी आपकी माँ, होगी आपकी बहन, होगी आपके ससुर. అమ్మలుగా అమ్మని నువ్వు అన్న మాట అన్నందుకు నీ అమ్మ వేసుంటుంది, మళ్ళీ నిన్నుగా అన్న నువ్వే సుంటుంది, నువ్వే సిట్టు ఆమె. కంట్రోల్డ్ స్టేట్లో మాట్లాడుతున్న ఫ్రెండ్స్, ఇది ఏంది మాటలు ఇంతగానమా? విషం अखंड भारत हिंदुत्व बन रहा है, बराबर बनेगा. कौन माइकाला ला के रोकेगा? हम भी देखेंगे. बराबर बनेगा यह हिंदू राष्ट्र था, है और हमेशा बन के रहेगा. अखंड भारत, हिंदू राष्ट्र, ब्राह्मण पेट्रियार्की, అగ్రకులాలు ఇట్లా అగ్రకులాలు అట్లా. మళ్ళీ నువ్వేం బీకినావు? కట్టాలి చెప్పు, నాకు నువ్వేం బీకినావు నాకు చెప్పు. నేను ఇలా సరోజుని అడుగుతున్నా. అడమైన ముఖం పెట్టుకొని పాటలు పాడుకుంటా, గొత్తు కూడా చక్కగలేదు ఈమె పాట ఇక మనకు ఎసుంటోళ్ళు కుడతారో నాయన వీళ్ళందరూ. ఒక మనిషి పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు, డైరెక్ట్ ఇట్లనే మాట్లాడాలి. ఏందా మాటలు? అమ్మలుగా నమ్మని గంత ఘోరమా? ఎవడికన్నా మండుతుందొచ్చు, బగబగ మండాలి నా కొడకా నీకు ఫాల్తుగా. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ పొలిటీషియన్స్ గెయిన్ అవుతారు ఇళ్ళల్లో, మనోభావాలు దెబ్బతింటే. ఒక మహిళను గౌరవించకపోతే సరే, నువ్వు దుర్గాని నమ్ముతే నమ్ము, లేకపోతే నమ్మకు. అమ్మనుగా నమ్మను దుర్గను, నువ్వు నమ్ముతే నమ్ము, నమ్మకపోతే నమ్మకు. కాకపోతే నువ్వు ఒక మహిళనట్టు దూషిస్తావా? మనిషివా నువ్వు? అసలు మంచి పుట్టుక పుట్టినవా? పూజనే కరనేగా బ్రహ్మ విష్ణుగా. మీ అయ్య చేయాలా మళ్ళా? మీ అయ్య మీ అమ్మ ఎట్లా పుట్టిరో అడుగు. మళ్ళీ మహిషాసురు ఎట్లా పుట్టిండో తెలుసు కదా అందరికీ, తల్లిదండ్రులు ఎవరో తెలుసా నెక్స్ట్ స్టోరీ. మళ్ళీ మీ అమ్మ కూడా పోయి నదిలో నీళ్ళు తాగితే మీరు పుట్టిరా? సరోజ్ సర్గం, when you question the identity of my ma, we will not keep quiet, we will speak. It's about my cultural identity and will not keep quiet. ఆలోచిస్తారా అని కూడా అడగా. మీకు సిగ్గులు ఉన్నాయా? నిద్ర లేస్తారా అని అడుగుతున్నా. నవరాత్రులప్పుడు అమ్మని కన్నా అమ్మకు అవమానం జరిగితే. భారత్ మాతాకి జై.